హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇవి చూడండి, నిమ్మకాయ పచ్చడి. ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి కారం వేసి తాలింపు వేసింది. ఎంత బాగుందో తెలుసా? సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి. ఇది వచ్చేసి పండు మిరపకాయతోని తాలింపు వేసిన నిమ్మకాయ పచ్చడి. ఈ పండు మిరపకాయతోని తాలింపు వేసిన నిమ్మకాయ పచ్చడి, అలాగే కారం వేసి తాలింపు వేసిన నిమ్మకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? అందరూ చూస్తున్నారు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి. ఈ 2 రకాల నిమ్మకాయ పచ్చళ్ళు మీకు కావాలంటే ఇప్పుడు నేను ఎలా చేస్తానో వీడియోలో చూసేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఈరోజు 2 రకాల నిమ్మకాయ పచ్చళ్ళను చూపించబోతున్నాను. పండు మిర్చి కూడా వేసి చూపిస్తున్నానండి. మరోసారి చూపిద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఇప్పుడే వేసేద్దామని చెప్పేసి ఒక గిన్నెలోనేమో కారపొడి కలుపుతాను, ఒక గిన్నెలోనేమో పండు మిర్చి కలుపుతాను. ఇది చూడండి, నేను పండు మిర్చి ఉప్పు వేసి రుబ్బి పెట్టుకున్నా, దేంట్లోకైనా వస్తుంది అని చెప్పేసి. ఇది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగే ఎర్రగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెట్టుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అంతే. ఇది చూడండి, నేను లాస్ట్ ఇయర్దే, ఇది ఎంత ఎర్రగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నందుకు. ఇది ఉంది. ఒక దాంట్లోనేమో పండు మిరపకాయ కలిపేసి నిమ్మకాయ పచ్చడి తాలింపేస్తాను, ఒక దాంట్లోనేదో కారం తాలింపేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు మనం చేసుకోబోయేది పుల్లని నిమ్మకాయ పచ్చడి. ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా? ఆ పెరుగన్నంలోకి, ఉప్మాలోకి, అన్నిటిలోకి, వేడివేడి అన్నంలో అంత నిమ్మకాయ పచ్చడి వేస్తే అంత అన్నం తినొచ్చు, అంత బాగుంటుంది. నిమ్మకాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి, ఫ్రెష్ నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలు వచ్చేసి ఇవి 50 నిమ్మకాయలు. మొత్తం నేను ఒక 80 నిమ్మకాయలు తీసుకున్నానండి. 50 నిమ్మకాయలు కోస్తాను, 30 నిమ్మకాయలు రసం పిండేటందుకు. మొత్తం 80 నిమ్మకాయలతో 1 ఇయర్ పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడిని పెట్టబోతున్నాను. ఈ నిమ్మకాయ పచ్చడికి సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ ఉప్పు, నిమ్మకాయలు, అలాగే పసుపు. తర్వాత మనం తాలింపు వేసుకునేటప్పుడు కారం, ఆవపొడి కలిపి 3 డేస్ ఊరిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా? నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్ నిమ్మకాయలు సూపర్గా ఉన్నాయి, పచ్చని నిమ్మకాయలు. ఇప్పుడు ఫిబ్రవరిలో సూపర్గా ఉంటాయి ఈ నిమ్మకాయలు, ఇప్పుడే పెట్టుకోవాలండి, చౌకగా కూడా ఉంటాయి. అదే మార్చి, ఏప్రిల్ వచ్చేసరికి సమ్మర్ వచ్చేస్తుంది కదా, రేట్ పెరిగిపోతాయి. అందుకోసానికి ఇవి 200కి 100 నిమ్మకాయలు వచ్చేసినాయి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఇవి: నిమ్మకాయలు, అలాగే ఉప్పు, ఇది లావు ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కావాలి. ఈ నిమ్మకాయలను ముందుగా మనం కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నిమ్మకాయలను ముందుగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా ఉంటే చాలు. ఇలా ఉంటే నిమ్మకాయలను కత్తిపీట కింద ఏదైనా క్లాత్ వేసుకోండి, లేకుంటే బండలు పాడైపోతాయి. ఇవన్నీ కంప్లీట్గా కోసేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, నిమ్మకాయలు మొత్తం అమ్మ కోసేస్తుంది కింద కూర్చొని. ఇక కోయడం పూర్తి అయిపోతున్నాయి. తర్వాత ఎలా పెట్టాలో మీకే చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి. వంట రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. మొత్తం కోయడం అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, మనం ఒక గిన్నె కొలత తీసుకుందాం. 4 నిమ్మకాయలకు ఒక గిన్నె ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఊరని ఇవ్వాలి. ఇప్పుడు అమ్మ కొలుస్తుంది చూడండి. నేను ఒక గిన్నె తీసుకున్నాను, 4 గిన్నెలు నిమ్మ ఉప్పలు కావాలి, ముక్కలు. ఇవన్నీ నిమ్మకాయ ముక్కలు 2. ఇప్పుడు 2 అయినాయి. మీకు ఈజీగా ఉంటుంది, అంటే ముక్కలే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలనే కొలత పెట్టుకోవాలి. ఇది 3. ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటే 4 అవుతాయి. 4కి ఒక గిన్నె ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి. తక్కువ అయితే కొద్దిగా ఉప్పు కూడా తక్కువ పోసుకుంటే అయిపోయాయి. బోడ కొంచెం తక్కువ అయినాయి. ఈ రసం కూడా దాంట్లోనే పోసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఉప్పు వేసుకుందాం, ఒక గిన్నె ఉప్పు.
మనకు కొద్దిగా తక్కువ ఉన్నాయి కనుక తక్కువ వేసినాము. నిమ్మకాయలు సరిపోతుంది. ఒకవేళ మనకు 3 డేస్కి ఊరిన తర్వాత సరిపోకుంటే మళ్ళీ కలుపుకుందాం. పసుపు వేసి కలుపుకోవాలి ఇలా. ఈ ఒక డబ్బాలో ఎత్తేసుకున్నాక ఇప్పుడు ఒక 10 నిమ్మకాయలు కానీ 20 నిమ్మకాయలు కానీ రసం పిండేసుకుంటే తినేటప్పుడు జ్యూసీగా పచ్చడి బాగుంటుంది. ఈ ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న తర్వాత ఇది ఒక 3 రోజులు ఊరనియాలి ఒక డబ్బాలో పెట్టుకొని. ఊరిన తర్వాత మనము అప్పుడు కారం కలిపి ఆవ పొడి కొద్దిగా మెంతి పొడి కలిపి ఎల్లిపాయలు వేసి తాలింపు వేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు మనం కలిపి పెట్టుకునేది ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. కారం కలిపితే పచ్చడి నల్లగా అవుతుంది. 1 year పాటు నిల్వ ఉండేది కదా, అందుకోసానికి ఇలాగ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలు అన్నీ మిగతా నిమ్మకాయలు ఉన్నాయి కదా, దాదాపు ఒక 30 ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి? ఒక 30 నిమ్మకాయలు రసం పిండుతాం. అన్నీ కట్ చేసుకొని దీంట్లో రసం పిండుదాం. చూడండి ఇలా కలిపి ఉంచుకోవాలి. నిమ్మకాయ పచ్చడి మనము కారం వేసి తాలింపు వేసుకోవచ్చు, పండు మిరపకాయ కూడా వేసి తాలింపు వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయని తీసేసుకొని ఇలాగ మొత్తం పిండేసుకుందాం నిమ్మకాయలండి ఒక గిన్నెలో. అక్కడ అమ్మ పిండుతుంది, ఇక్కడ నేను పిండుతున్నాను. ఇలాగ మొత్తం నిమ్మకాయలన్నీ పిండేసుకుందాం. పిండేసినాక చూపిస్తాను. చూడండి అమ్మ నిమ్మకాయలు పిండేస్తుంది, రసం నీట్గా తీసేస్తుంది. ఈ విధంగా మొత్తం రసం మొత్తం పిండేసేయాలి. ఓకే, పిండినాక చూద్దాం. ఇది చూడండి రసం మొత్తం పిండినాం కదా. ఇప్పుడు గింజలు లేకుండా ఒక గిన్నెలో వడబోసుకొని ఈ నిమ్మకాయలలో కలిపేద్దాం. ఇది ఎంత రసం వేసుకుంటే అంత జ్యూసీగా చట్నీ బాగుంటుంది. తేనెలాగా చిక్కగా బాగుంటుందండి. తర్వాత రసం లేకుంటే అస్సలు బాగుండదు. నిమ్మకాయలలో ఈ రసం అంతా పోసేసి ఇప్పుడు కలిపేసి ఇంకా ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి. పుల్లని కమ్మని నిమ్మకాయ పచ్చడి చూడండి. ఇప్పుడు ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకుందాం. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా కానీ జాడి కానీ ఇదంతా పోసేసుకుందాం ఇలాగా. చూడండి వాటర్ లాగా ఎలా ఉంది. ఇంకా 3 రోజులకైతే చాలా బాగా ఊరుతుంది. ఊరిన తర్వాత కారం ఉప్పు ఆవపొడి, ఉప్పు ఉంది కనుక ఆవపొడి ఎల్లిపాయలు వేసి తాలింపు వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఇంకా ఎంత బాగుంటుంది అనుకున్నాం. అందుకోసమే ముందుగా ఇలాగా ఊరబెట్టి పెట్టుకోవాలి. ఇలాగ ఒత్తి పెట్టుకుంటే ఇంకా మూత పెట్టేద్దాము. 3 days తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా కిందికి పైకి కుదిచ్చేస్తే ఉప్పు అనేది బాగా కలుస్తుంది. ఇంకా ఒత్తేసి పెట్టేసి మూత పెట్టేసుకొని 3 days తర్వాత చూపిస్తాను. చూడండి 3 days అనుకున్నా కానీ 1 week అయిపోయింది. నిమ్మకాయ ముక్కలు ఎంత చక్కగా ఊరిపోయినాయే. వావ్, చూడండి మనం వేసిన నిమ్మకాయ పులుసు అలాగే నిమ్మకాయ ముక్కలు బాగా ఊరిపోయాయి. ఇలాగా తేనెలాగా ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఉంది. రసం పిండి వేసుకున్నాం కదా 15 నిమ్మకాయల దాకా. మనకి ఎప్పుడైనా కూడా ఇలా గట్టిగా ఉంటే మళ్ళీ కూడా రసం పిండుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలాగే పెట్టేసుకొని అంత పచ్చడి తీసుకొని తాలింపు వేసుకుందాం. అలా వేసుకుంటే మనకు సంవత్సరం పొడుగుతా నిమ్మకాయ పచ్చడి నల్లబడకుండా ఇలాగే ఉంటుంది. నేను కొద్దిగా తీసి తాలింపు వేస్తానండి, మిగతాది ఇలాగే పెట్టేస్తాను. తాలింపుకు కావాల్సిన పదార్థాలు ఎల్లిపాయలు, కొత్త ఎల్లిపాయలు తీసుకోవాలండి. అలాగే కారము, మెంతి పొడి, ఆవ పొడి కలిపినది ఉంది, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ వెల్లుల్లి మెత్తగా కచ్చాపచ్చాగా దంచుకుంటాను. ఇప్పుడు ఈ ఎల్లిపాయలను దంచుకుందామండి. తాలింపు వేసుకుందాము. ఎంత కావాలిస్తే అంతనే మనము పచ్చడికి ఎల్లిపాయలు దంచుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడే తాలింపు వేసుకుంటే పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మాకైతే అద్దరిపోతుందండి. అన్నంలోకైనా జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు, నోరు బాగలేనప్పుడు కొద్దిగా నిమ్మకాయ పచ్చడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా. భలే బాగుంటుందండి ఈ నిమ్మకాయ పచ్చడి. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే నోట్లో నీళ్ళు ఊడతాయి చూడంగానే తినాలా అని. అలాంటి వాళ్ళకు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవి దంచేసుకుందాం మనము. ఇంకా తాలింపు వేసుకుందాము. ఇవన్నీ కచ్చాపచ్చాగా దంచేసుకున్నాం కదా, తాలింపు వేసుకుందాం.
ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి అయిందండి. ఇందులోకి ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకుందాం. తర్వాత ఇవి చిటపటమన్నాక కచ్చా పచ్చాగా దంచి పెట్టుకుని ఎల్లిపాయలు వేసుకుందాం. ఈ తాలింపు ఫస్ట్ రెడీ చేసుకుందామండి. తాలింపు రెడీ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఏమేమి వేసుకోవాలన్నా నిమ్మకాయలో ఏం కలపాలో మీకు చూపిస్తాను. నిమ్మకాయ పచ్చడి కారమే కాకుండా పండు మిరపకాయలతో కూడా తాలింపు వేసుకోవచ్చు అండి. పండు మిరపకాయల తొక్కు ఉంటుంది కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ తాలింపునంతా కలుపుకుందాము. కలుపుకొని చిటపటమని ఆవాలన్నీ వేగినాక మీకు ఇది చూపిస్తాను. చూడండి చిటపటమని ఎలా సౌండ్ వస్తున్నాయి. ఇట్లా సౌండ్ వస్తే మనకు ఆవాలు వేగినట్టు లెక్క. ఇప్పుడు ఈ ఆవాలు వేగిపోతున్నాయి కదా, ఇందులోకి ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు వేసి ఒకసారి కలిపేసుకొని మంచి వాసన వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంగువ వేసుకుందాం. ఇంకా ఇంగువ చిమ్మి వేసానండి, ఘాటు వస్తుందని. చూడండి ఇంగువ వేసేసాను. ఈ తాలింపు చల్లగా అయినాక మనము పచ్చడిలో కలుపుకుందాం. ఇప్పుడు నిమ్మకాయలో కారము, ఆవపొడి కలిపేసుకుందాం. మీకు ఈరోజు 2 రకాల నిమ్మకాయ పచ్చళ్ళని చూపించబోతున్నాను. పండు మిర్చి కూడా వేసి చూపిస్తున్నానండి. మరోసారి చూపిద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఇప్పుడే వేసేద్దామని చెప్పేసి ఒక గిన్నెలోనేమో కారపొడి కలుపుతాను, ఒక గిన్నెలోనేమో పండు మిర్చి కలుపుతాను. ఇది చూడండి, నేను పండు మిర్చి ఉప్పు వేసి రుబ్బి పెట్టుకున్నా, దేంట్లోకైనా వస్తుంది అని చెప్పేసి. ఇది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగే ఎర్రగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెట్టుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే. ఇది చూడండి, నేను లాస్ట్ ఇయర్దే, ఇది ఎంత ఎర్రగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నందుకు. ఇది ఉంది. ఒక దాంట్లోనేమో పండు మిరపకాయ కలిపేసి నిమ్మకాయ పచ్చడి తాలింపేస్తాను, ఒక దాంట్లోనేదో కారం తాలింపేస్తాను. ముందుగా ఇది పండు మిర్చి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఇది కారంది తాలింపు వేసుకున్నాం. కొద్దిగా ఎప్పటికప్పుడు ఇలా తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇది వచ్చేసి జీలకర్ర, మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూను ఆవాలు వేసి వేయించిన పొడి. అందరికి తెలుసు కనుక నేను చూపించలేదండి. ఇది వేసిన తర్వాత కారం వేసుకుందాం. కారం రుచికి తగినంత కొత్త కారమే తీసుకోండి. ఇది నేను కొత్త కారమే తీసుకున్నాను. కారం వేసుకుందాం. ఇది కొత్త కారం పట్టించానండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. ఈ కారము, నిమ్మకాయ తాలింపు వేసుకున్నారు కదా, ఇప్పుడు ఆయిల్ ఇదంతా చల్లగా అయిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి కలిపేసుకుందాం. కొద్దిగా అంత లోపల ఆయిల్ చల్లగా అవుతుంది, బాగుంటుంది. ఇలా కారం కూడా వేసుకోవచ్చు. అలాగే మనకు కావలిస్తే పండు మిరపకాయతో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పండు మిరపకాయల సీజన్ కదా, బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నాకు కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయండి. నిమ్మకాయ పచ్చడి అంటే ఎవరికైనా అంతే కదా, కారం సరిపోయిందో లేదో అనేది మీకు తెలియకుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కారం సరిపోకుంటే మళ్ళీ కొద్దిగా కారం వేసుకుంది. కారం నూనెలో వేసుకుంటే బాగా కలుస్తుందండి. మీకు చూపించడం కోసం ఇలా వేస్తున్నాను. నేను ఎప్పుడైనా నూనెలోనే వేసి కలుపుతాను. చూడండి ఎంత చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఇది మనం ఇంతకుముందు తాలింపు వేసుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకొని దీంట్లో ఎత్తేసుకొని జాడీలో వేసేసుకుందాం. చూడండి ఒక్కసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు చూడండి ఇంతకుముందు తాలింపు వేసుకుందాం కదా, ఈ తాలింపులో పచ్చడి వేసి కలిపేసుకుందాం. భలే ఉందండి, నిమ్మకాయ పుల్ల పుల్లగా, కారం కారంగా. ఇది వచ్చేసి చెప్పాను కదా మీకు, కారం వేసిన నిమ్మకాయ పచ్చడి. కారం లేకుండా కూడా పండు మిరపకాయలతో ఇంకొకటి తాలింపు వేసి చూపిస్తాను. నూనె ఈ మాత్రం ఉండాలండి. చూస్తే నూనె ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఇదంతా ఒక 1 అవర్ అయిన తర్వాత చూపిస్తే మొత్తం పీల్ చేసుకుంటుంది పచ్చడి. జాడీలకి ఎత్తేసుకుందాం మనం, ఇంకా గిన్నెతో అవసరం లేదు. మళ్ళీ ఇదే ప్యాన్లోనే మళ్ళీ వేడి చేసుకుందాం. పండు మిరపకాయకి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇది కారం దండి, ఎంత బాగుందో కదా. కారం కలిపి ఇలాగా నిమ్మకాయలు ఊరబోసుకొని మనము పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఎప్పుడు కావాల్స్తే అప్పుడు కారం కలుపుకొని చక్కగా నిమ్మకాయ పచ్చడి తాలింపు వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చక్కగా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ అదే
ఇదే నిమ్మకాయ పచ్చడి. పండు మిరపకాయలు కలుపుకొని తాలింపు వేసుకుందాం. ముందుగా నేను నిమ్మకాయ పండు మిర్చి పచ్చడి కోసము తాలింపు వేస్తున్నాను. ఇది పల్లి నూనె అండి. పల్లి నూనె అయితేనే బాగుంటుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను. ఇవి చిటపటమన్న తర్వాత ఇప్పుడు చూడండి వేగిపోతున్నాయి కదా. ఈ జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసుకొని పండు మిర్చి కూడా దీంట్లోనే వేసుకుందామండి. ఎంత కావాలనో అంత. పసుపు వేసుకొని కొంచెం ఇందులో చూడండి ఎల్జీ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసి పచ్చళ్ళలో కంపల్సరీ ఇంగు ఉంటేనే బాగుంటుందండి. కొద్దిగా లైట్గా పసుపు వేసుకుందాం. పసుపు వేసి పండు మిరపకాయలు దాంట్లో కనుక పసుపు కంపల్సరీ. ఇవి కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పండు మిరపకాయ వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి నూనె మనము కొద్దిగా తాలింపు వేసి ఆఫ్ చేసాం కదా. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడికి ఈ పండు మిరపకాయని కొద్దిగా తాలింపులో వేయించుకున్నట్టు చేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసి నిమ్మకాయ వేసి కలుపుకుందాం. రుచికి తగినంత మనకి ఎంత కావాలో అంత పండు మిరపకాయతోని తాలింపండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేసి కలిపేసుకుందాం. కలిపేసుకొని నిమ్మకాయలు కలుపుకుందాము. ఇక కొద్దిగా చల్లగా అయినాక నిమ్మకాయలు కూడా కలుపుకుందాం. చాలా బాగుంటుంది కారము. పండు మిరపకాయలతో నిమ్మకాయ పచ్చడి. ఇప్పుడు పండు మిరపకాయలు వేసి కలిపాం కదా. ఈ చట్నీలో ఈ తాలింపులో పండు మిరపకాయలు వేసి కలిపాం కదా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి ఇది వేసేద్దాం. అలాగే కలిపాక ఈ నిమ్మకాయ వేసేసుకుందాం. పండు మిరపకాయలతోని నిమ్మకాయ పచ్చడి. వావ్, చూడండి ఎంత సూపర్గా ఉంది. తేనెలాగే భలే ఉంది. నిమ్మకాయ భలే ఊరిపోయిందండి. మంచి వాసన వచ్చేస్తుంది. పండు మిరపకాయతో నిమ్మకాయ పచ్చడి. ఈరోజు మీకు నిమ్మకాయ పచ్చడి 2 విధాలుగా చూపించాను. చూడండి పల్లి నూనెతోనే తాలింపు వేసుకోండి, బాగుంటుంది. ఇంత చక్కగా కనిపిస్తుంది. నూనె సరిపోకపోతే మరింత పోసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు కారం వేసి కలిపాను కదా, అది కూడా చూపిస్తాను. ఇది పండు మిరపకాయతోనే కారం వేసి కలిపాను కదా, అది కూడా చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసి పండు మిరపకాయతోని నిమ్మకాయ పచ్చడి. ఇది కారం నిమ్మకాయ పచ్చడి. చూడండి మనం కారం కలిపిన నిమ్మకాయ పచ్చడి. ఎంత బాగున్నాయో కదా. మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. బాయ్.